అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఆ నియోజకవర్గం చుట్టూ గోదావరి తీర ప్రాంతంతో పాటు కొబ్బరి తోటల అందాలతో ప్రకృతి రమణీయంగా ఉంటుంది. అందుకు తగ్గట్టే ఓటర్లు కూడా రాజకీయ చైతన్యం కలిగినవారు. అందుకే తమ ఎమ్మెల్యేను ఆచితూచి ఎన్నుకుంటారు. మరి మొన్నటి ఎన్నికల్లో సరైన వ్యక్తినే ఎన్నుకున్నారా? అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు నియోజకవర్గం చుట్టూ గోదావరి తీర ప్రాంతంతో పాటు కొబ్బరి తోటల అందాలతో ప్రకృతి రమణీయంగా ఉంటుంది. రాజోలు నియోజకవర్గాన్ని మినీ గల్ఫ్ గా ఈ ప్రాంత వాసులు పిలుస్తూ ఉంటారు. దీనికి కారణం ఈ ప్రాంత ప్రజలు ఎక్కువ శాతం ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్తుంటారు. అదేవిధంగా ఇక్కడ విద్యావంతులు ఎక్కువగా ఉండటంతో రాజకీయంగా కూడా వీరంతా చైతన్యంగా ఉంటారు. దీంతో ఈ ప్రాంత వాసులు తమ నాయకుడిని ఆచితూచి ఎన్నుకుంటారు. ఈ నియోజకవర్గంలో విజయం సాధించాలంటే ప్రధానంగా ఎస్సీ, కాపు, శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన ఓట్లే కీలకం. వీరి తరువాత మిగిలిన ఇతర కులాల ప్రభావం ఉంటుంది. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాజోలు నియోజకవర్గం నుండి జనసేన పార్టీ తరపున విశ్రాంత ఐఏఎస్ అధికారి దేవ వరప్రసాద్ పోటీ చేసి విజయం సాధించారు. ప్రభుత్వం చక్కగా పరిపాలన చేస్తుంది. అయితే అధికారులు కొంచెం నిర్లక్ష్యం ప్రతి చోట ఉంది. అధికారులపై దృష్టి సారించి ప్రజా సమస్యలని పరిష్కరించే దిశగా పొడవు ప్రభుత్వం ముందుంటుందని నేను కోరుకుంటున్నాను. అదే గ్రామాల్లో ప్రజా సమస్యలు మా గ్రామం అయితే ఎన్నో చాలా సమస్యలు ఉన్నాయి. చిన్న చిన్న సమస్యలు కూడా గ్రామ సెక్రటరీ ద్వారా మనం చెప్పిన సెక్రటరీ గారు స్పందించకపోవడం, ప్రజా సమస్యలని గాలికి వదిలేసి ఆయన నిర్లక్ష్యం మాత్రం మా గ్రామంలో ఉంటుంది. ఇది ఆయనపై తగు చర్యలు తీసుకుని గ్రామంలో ప్రజలకు అందుబాటులో ఉండేలాగా, గ్రామ పంచాయతీ అధికారులు ఉండేలాగా చక్కగా పాలన చేయాలని ప్రభుత్వంకి మంచి పేరు రావాలంటే అధికారులు ముందు మారాలి. అధికారుల్లో నిర్లక్ష్య వైఖరి ఎక్కువగా ఉంది. ఈ సమస్యను మాత్రం ప్రభుత్వం దృష్టి సారించి అధికారులని మీరు పరిశీలించుకుంటే ప్రజలు రాబోయే స్థానిక ఎలక్షన్లో కూడా ఓటేయడానికి ముందుకు వస్తారు. అమలాపురం లోక్సభ స్థానం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాజోలు ఒకటి. కోనసీమ జిల్లాలోని ఈ నియోజకవర్గాన్ని షెడ్యూల్ తరగతులకు రిజర్వ్ చేశారు. రాజోలు, మలికిపురం, సకినేటిపల్లి మండలాలతో పాటు మామిడికుదురు మండలంలోని కొంత భాగం ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసిన రాపాక వరప్రసాద్ రావు రాజోలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం 2 చోట్ల పోటీ చేసి ఓటమి చెందినప్పటికీ ఆ పార్టీ నుంచి గెలిచిన ఏకైక స్థానం రాజోలు ఒక్కటే కావడం విశేషం. దీంతో రాజోలు నుంచి గెలిచిన రాపాక అందరి దృష్టిని ఆకర్షించారు. ఎన్నికల ముందు వైఎస్ఆర్సీపీ నుంచి జనసేనలోకి చేరి ఎమ్మెల్యేగా గెలిచిన రాపాక కొంతకాలానికి అధికార వైఎస్ఆర్సీపీకి చేరువయ్యారు. అయితే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే మాత్రం అడ్మినిస్ట్రేటివ్ లో చాలా అద్భుతంగా చేస్తున్నారని చెప్పవచ్చు. అయితే ఉమ్మడి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిపి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు. మా రాజోలు ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టవలసింది రాజోలు డ్రైన్ల మీద, రోడ్ల మీద ఖచ్చితంగా పెట్టాలి. అయితే ఇక్కడ అధికారులు మాత్రం చాలా నిర్లక్ష్యత వహిస్తున్నారు. ఏదైనా ఒక సమస్య పట్టుకుని సామాన్యుడు వెళ్తే వాడికి ఇట్టే పరిస్థితుల్లో పనులు అవ్వట్లేదు. కార్యకర్తల దగ్గరికి వచ్చే వాళ్ళు పదే అడుగుతున్నా అవ్వట్లేదు. అదేవిధంగా యువత రోడ్ల మీద బైకులు విపరీతంగా తిరుగుతున్నారు. యువతకి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంది. యువత ప్రతి కాలేజీలోని ప్రతి వీళ్ళకి యువతకి కౌన్సిలింగ్ ఇవ్వాలి. పోలీసులు దీని మీద దృష్టి సారించాలి. మన ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్ బట్టి చాలా ఇదిగా చూడాలని కోరుకున్నాము. రాజోలు నియోజకవర్గంలో 6 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలవగా తెలుగుదేశం 5 సార్లు గెలిచింది. సిపిఐ, జనసేన 2 సార్లు, ఇండిపెండెంట్ అభ్యర్థి 1 సారి గెలుపొందారు. ఇక మొన్నటి ఎన్నికల్లో జనసేన నుంచి గెలిచిన రాజోలు ఎమ్మెల్యే దేవర ప్రసాద్ నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించారు. ప్రస్తుతానికి ఎమ్మెల్యే ఎటువంటి అవినీతికి తావివ్వకుండా తన బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. నియోజకవర్గంలోని అధికారుల బదిలీలో డబ్బులు ఆశించకుండా పారదర్శకంగా చేస్తున్నారని మంచి పేరు వచ్చింది. ఎమ్మెల్యే వరప్రసాద్ విశ్రాంత సీనియర్ ఐఏఎస్ అధికారి కావటంతో ప్రతి శాఖపై మంచి పట్టుంది. దీంతో నియోజకవర్గంలోని అధికారులంతా అప్రమత్తంగా ఉంటున్నారు. నియోజకవర్గంలో పారిశుద్ధ్యం కోసం డ్రైనేజీల నిర్మాణం చేపట్టారు.
శివారు ప్రాంతాలకు మంచినీటి సౌకర్యం కల్పించారు. పాడైన రహదారులకు మరమ్మతులు చేపట్టడంతో పాటు కొత్త రహదారులకు శంకుస్థాపనలు చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కావటంతో రాజోలు ఓటర్లు మొన్నటి ఎన్నికల్లో సరైన వ్యక్తిని ఎన్నుకున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే గత 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వ హయాంలో కుంటుపడిన అభివృద్ధిని పరుగులు పెట్టించాల్సిన అవసరం ఉందని పలువురు సూచిస్తున్నారు.